ప్రయాణం చేయాలి. కానీ అదే గండిపేట నుంచి గౌరెల్లి వరకు మీరు ఎలివేటెడ్ కారిడార్ వేస్తే 55 కిలోమీటర్లలోనే మనం ఇక్కడ నుంచి అక్కడికి ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష. నార్సింగ్ దగ్గర ఒక జంక్షను, అట్లా ప్రతి దగ్గర బాపుఘాట్ దగ్గర ఇంకొక జంక్షను, చార్మినార్ దగ్గర ఇంకొక జంక్షను, చాంద్రాయణగూడ మన చాదర్గట్ దాటిన తర్వాత ఇంకొక జంక్షను, నాగోల్ దగ్గర ఇంకొక జంక్షన్, ఇట్లా ప్రతి జంక్షన్లో ట్రంపెట్స్ క్రియేట్ చేసి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి సిటీలోకి వచ్చే వాళ్ళు అక్కడికి వచ్చి ప్రతి సర్కిల్లో ఎక్కడానికి దిగడానికి కూడా ట్రంపెట్స్ క్రియేట్ చేయమని ఈరోజు ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మించడానికి మనం అధికారులకు కన్సల్టెంట్స్కు చెప్పినాం అధ్యక్ష. ఈ ప్రాజెక్టులో భాగంగానే మిరాలం ట్యాంకులో వచ్చే నీళ్లు కూడా మిరాలం ట్యాంక్ నుంచి జవహర్లాల్ నెహ్రూ జువాలజికల్ పార్క్ నుంచి ఆ నీళ్లు వచ్చేసి మూసీలో కలుస్తాయి అధ్యక్ష. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు మూసీ ఓన్లీ. సో ఆ ప్రాజెక్టు కూడా అక్బరుద్దీన్ ఓవైసీ గారు, నేను ముఖ్యమంత్రిగా మొదటిసారి చాంద్రాయణగుట్ట పర్యటనకు పోయినప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు ఇద్దరు మిరాలం ట్యాంకును ఒక పర్యాటక కేంద్రంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి, ట్యాంక్ బండ్ అక్కడ ఉండు కాదు, మాకు ఈ ఓల్డ్ సిటీలో ఒక మిరాలం ట్యాంక్ని అభివృద్ధి చేయాలి, జూ పార్క్ ఉన్నది పక్కన మిరాలం ట్యాంక్ ఉంది 450 ఎకరాలలో, మీరు చేయాలంటే దాన్ని కంప్లీట్గా ఈ కన్సల్టెంట్స్కి ఇచ్చి ప్రపంచ స్థాయిలో అక్కడ ఒక అభివృద్ధి పర్యాటక కేంద్రంగా మార్చాలని చేసి ఈరోజు 450 కోట్ల రూపాయలతోనే మిరాలం ట్యాంక్ మీద బ్రిడ్జ్ కట్టడమే కాకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి టెండర్ పిలిచి పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. రాబోయే 2 సంవత్సరాలలో ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ఓల్డ్ సిటీ అని నెగ్లెక్ట్ చేయలేదు అధ్యక్ష. నేను చెప్పిన అది ఓల్డ్ సిటీ కాదు, అది ఒరిజినల్ సిటీ. ఒరిజినల్ సిటీని రివైవ్ చేసి ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా మా హైదరాబాద్ నగరం అని చెప్పుకునే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు గౌలిగూడ దగ్గర వదిలేసిన మెట్రోను ఈరోజు చాంద్రాయణగుట్ట వరకు పొడిగిస్తున్నాం అధ్యక్ష. ల్యాండ్ ఎక్వేషన్ జరుగుతుంది. అక్బరుద్దీన్ ఓవైసీ గారే మలక్పేట ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు. ఈరోజు నష్టపరిహారం అడిగినంతగా భూములు కోల్పోయే వాళ్ళకి ఇచ్చి ఈరోజు మెట్రో పనులు ప్రారంభించిన అధ్యక్ష. మిరాలం ట్యాంక్ ప్రారంభించిన అధ్యక్ష. అదేవిధంగా లాంగెస్ట్ ఫ్లైఓవర్ పివి నరసింహారావు ఫ్లైఓవర్ తర్వాత 2వ లాంగెస్ట్ ఫ్లైఓవర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఫ్లైఓవర్ని జూ పార్క్ దగ్గర మనం ప్రారంభించుకున్నాం అధ్యక్ష. ఓల్డ్ సిటీ నెగ్లెక్ట్ చేయలేదు అధ్యక్ష. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చంద్రాయణగుట్ట ప్రాంతానికి మనం నిధులు ఇచ్చినాం అధ్యక్ష. ఇవన్నీ కూడా పాత నగరాన్ని, ఇది మన తలమానికము, మన యొక్క గొప్ప గౌరవము హైదరాబాద్ నగరం అని చెప్పి ఈరోజు హైదరాబాద్ నగరం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు కార్యక్రమాలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇక మళ్ళీ మూసీకి వస్తున్న అధ్యక్ష. ఈ మూసీని కేవలం మా మిత్రులు పాయల్ శంకర్ గారు అడిగారు, ఇది ఉత్త నీళ్ళే తీసుకొస్తారా, దీన్ని వ్యాపార కేంద్రంగా చేస్తారా? వారేమో ప్రశ్న అడిగారు. కొంతమంది ఏమో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారాడు, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేస్తాడని. అధ్యక్ష, రియల్ ఎస్టేట్ ఒక ఇండస్ట్రీని ప్రమోట్ చేసి ఇండస్ట్రీకి అవసరమైన వసతులు కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ నగరం రియల్ ఎస్టేట్ విస్తరిస్తే పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ రోజు ఎకానమీని మనం పెంచుకోవాలంటే, ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ఆ రోజు కూడా ఇట్లనే మాట్లాడిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అంతకంటే ముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీకి మొట్టమొదటిసారి ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు పట్టుబట్టి మొట్టమొదట ఫౌండేషన్ స్టోన్ పడ్డది పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు వచ్చి మొదట హైటెక్ సిటీకి శిలాఫలకం వేసింది వాళ్ళు. తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చి హైటెక్ సిటీ నిర్మాణం చేశారు. ఆ రోజు కూడా ఇదే ఆరోపణలు చేశారు అధ్యక్ష. ప్రభుత్వం రియల్ ఎస్టేట్